అంతమంది కాదండి. మన ఇక్కడ నేను చాలా మంది ఎమ్మెల్యేతో అడిగితే ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అప్పుడు చేస్తున్నాను కాదు. ఎంతున్నాయి ఇంత దారుణంగా అంత 2-3 ఊరు దాటేసి ఉంటుంది. పెట్టమని చెప్తే మీరు టైం టు టైం క్లియరెన్స్ ఇస్తే మీరు కొంత మోసేది లేదు, మీరు కొనేది లేదు. మీరు ఇచ్చేది ఒక బిల్లు పాస్ ఇస్తే ఆయన బాధ పడతాడు కదా. దాంట్లో మీ ప్రాబ్లం మీరేం నెత్తి మోసలేదు కదా, పండిస్తలేదు కదా. మనమేమి ఇలా కాదండి. వాళ్ళకి ఇచ్చే ఆ పాసం ఏమి ఇస్తే వాళ్ళ సోమేదో వాళ్ళు పడతారు కదా. మనకి కౌలు రైతులు ఉంటారు, వాళ్ళని చూడాలంటారు. వాడు ఎక్కడో పట్టుకుంటాడు, వాడు ఉన్నాడు ఊరు వదిలేదు, మెయిన్ కౌలుకి ఇస్తాడు. కొంతమంది ఊళ్ళో ఇస్తారు, వాళ్ళు వస్తారు. లేనోడు ఎట్లా వస్తారండి? మరి మీనింగ్ లెస్ లో మీరు అడగడం కాకపోతే చేసిన మోసం బ్రోకర్స్ వస్తున్నారు, మీకు కేసు పెట్టమని చెప్పేసి నాకు చెప్తున్నారు. పెట్టండి, కెమెరాస్ పెట్టండి. నేను అదే రోజు చెప్తున్నాను మేడం, వాళ్ళు పెట్టట్లేదు మేడం. ఇతను పట్టించుకోవడం లేదు, అందరూ పట్టించుకోవడం లేదు. మీరు అది పెట్టండి, నేను మాత్రం మీరు కెమెరాస్ అన్నీ పెట్టండి. కెమెరాస్ అన్నింటిలో పెట్టండి. డబ్బు లేవు మేడం. 22 నుంచి సెంటర్ నడుస్తుంది. ఇప్పుడు పెట్టండి, ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేయండి, పెట్టండి. దాని మొత్తం రికార్డ్ నేను చెప్తున్నా. ఒక నిమిషం, ఇక్కడ అది కాదు ఇది కాదు. మీరు చేసే పని మీరు చేయాలి పర్ఫెక్ట్ గా. ఇక్కడ ఏంటంటే మీరు చేసేది, మీరు ఆ టైపింగ్, మీరు ఆ పర్మిషన్ ఇస్తే మీరు ఎంత మీద పోయాల్సిన పని ఉంది. మీరు ఎవరినైనా ఇచ్చి కాదండి. మీ అసిస్టెంట్ ఒకరు వీలైతే ఇద్దరు పెట్టుకోవాలి. సీజన్ కాబట్టి పెట్టి ఏం చేస్తారు అదంతా కూడా మీరు ఓకే చేయడం, సర్టిఫికేట్ చేయడం కదా. మీరు ఇచ్చేయండి, ఇంత వెయిటింగ్ అవసరం లేదు. ఫాదర్ రాకూడదు, మీ ఫాదర్ రాకూడదు, మీ ఫాదర్ రాకూడదు. మీ ఫాదర్ గారికి కూడా మాట్లాడు, మేము చేయించబోయాం, నేను చెప్పానండి. వాళ్ళ ఫాదర్ వదిలేండి, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. వాళ్ళు రాత్రితో మేలుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. మీరు వదిలేండి, మీరు పాసులు ఇచ్చేయండి, మీరు ఇవ్వండి మీ సైడ్ నుంచి, వాళ్ళు చేసుకుంటారు. అతనేమో మిడ్ నైట్ కూడా కూర్చోబెట్టి చేస్తున్నాడు మేడం. మళ్ళీ ఎవరు ఈ రోజు ఎన్నైతే గేట్ పాసులు ఇచ్చామో అన్ని ఈ రోజే పిలిచి నాకు అప్పచెప్పాలని చెప్పి కూర్చోబెడుతున్నాడు. ఈ రోజు గేట్ పాస్ ఇస్తే రేపు కూడా చేసుకోవచ్చు మేడం, కానీ అతను మిడ్ నైట్ కూడా కూర్చోబెట్టి చేయించుకుంటున్నాడు. నాకు ఈ రోజు అసలు జయప్రకాష్ అయితే భలే ఇబ్బంది పెట్టేస్తున్నాను మేడం. ఇంకొక స్టాఫ్ పెంచాలి. సపోర్ట్ చేయకండి, ఓన్లీ పంపించండి. ఇంకోరు పెట్టండి, ఇంకోరు పెట్టండి. ఒకవేళ చేస్తే మంచిదండి, చేయకపోతే ఇంకొరన్నా పెంచండి, ఏదో ఒకటి చేయండి. ఇమీడియట్ గా చేయండి, డిలే ఉండకూడదు. అర్జెంట్ గా వెహికల్ 3 days సంబంధించి ఉన్నారు, వాళ్ళు క్లియర్ చేయండి. ఫస్ట్ క్లియర్ చేయండి ఇమీడియట్. మీ టైమింగ్స్ ఏంటి? 9 to 4. ఆ తర్వాత ఎవరు వస్తున్నారు? స్టాఫ్ నర్స్ ఉంటారు మేడం. మీరే వస్తారు. ఇంకోరు లేరా? సబ్స్టిట్యూట్ లేరా? డాక్టర్ లేరు, డెప్యుటేషన్ చేశారా? 24 చేశారు. ఏ విధంగా ఏమండి కోవిడ్ ఎప్పుడు వచ్చింది? కోవిడ్ ఎప్పుడైంది? ఎక్కడ వ్యాక్సిన్స్ స్టార్ట్ చేస్తున్నా. పాత స్టాక్స్ ఏం లేవు కమ్మ, మెడిసిన్స్ అన్ని కొత్తయే కదా. ఏమన్నా ప్రధాన సమస్య మీకు సమస్య ఏంటి? అసలు చూడట్లేదు బాగా చూస్తారు మేడం. 24 hours ఉంటలేదు మేడం. ఇక్కడ ఎవరైనా అర్జెంట్గా ఎవరైనా పేషెంట్ వచ్చినా కానీ ఇక్కడ వీళ్ళు సకాలంలో లేకపోతే వేరే వెళ్ళడానికి వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ చేస్తున్నాడా? ఏ టైం చేస్తున్నాడు? ఏ టైమా వస్తాడా? రెగ్యులర్గా వస్తాడా? టైమింగ్స్ ఆయన ఇష్టం వస్తే ఎప్పుడు వచ్చినప్పుడు వస్తాడు మేడం. కనీసం ఊళ్ళో గ్రామ సర్పంచ్ అని కూడా ఇల్లు లేకుండా కనీసం పిలిపించుకొని ఏదైనా కార్యక్రమం ఉన్నా కానీ చెప్పే ధోరణి మేడం గారు. హాస్పిటల్కి రావాలంటేనే భయం వేసిన పరిస్థితి మేడం గారు. ఒక పేషెంట్ కూడా ఎక్కడ పేషెంట్ కూడా ఇవ్వలేదు. మామూలుగా ఇది కాదు మేడం. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్ కార్యకలాపాల కన్నా వీళ్ళు వ్యాపారం ఎక్కడో ఎక్కువగా ఉంది. అది కూడా లైంగిక వేధింపులు, ప్రయాణికి పనిచేయకపోవటం ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంది. దీనికి ప్రక్షాళన పూర్తి స్థాయిలో
ఇద్దరు డాక్టర్లు వచ్చి ఒక ఆయన ఏమో డిక్టేషన్ వేశారు నాగల అట్లే మాకు కూడా ఇద్దరు డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ అయితే కొంతమంది ఈ దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఏమైనా చెప్పాల్సిన మీ సమస్యను చెప్పండి. మా దగ్గర లేదని అన్నారండి. ఎవరైనా అటు వచ్చిన డాక్టర్ గారిని అడిగాను అన్నాడు. నేను కానీ పల్లెకి పోయి వచ్చాను. చూపేనా మధ్యవరు మెడికల్ ఆఫీసర్ చెప్పారు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఊరోళ్ళందరూ అని చెప్పారు. మన విలేజెస్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ డాక్టర్స్ ని స్ట్రెంథెన్ చేద్దాము. మీరు ఇచ్చిన మేరకు మా కమిషనర్ గారు మీరు ఇమీడియట్లీ సస్పెండ్. మీకు మీ మీద వచ్చిన కంప్లైంట్స్ కి మీరు చేస్తున్న దానికి యూ డిజర్వ్ సస్పెన్షన్. వీఆర్ సస్పెండ్ ఈయన సస్పెండ్ చేస్తున్నాము. ఊరోళ్ళ ఇబ్బంది మీకు ఇబ్బంది ఉండదు. మంచి డాక్టర్ని వేస్తాము. ఈ గ్రామస్తులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైతే క్వారీలు ఉన్నాయో సడన్ గా ఇక్కడ ఇబ్బందులు వచ్చి ప్రైమరీ కేర్కి ఏదైతే వస్తున్నారో ఇంకా కూడా దీన్ని స్ట్రెంథెన్ చేస్తాము. ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా పెంచుతాము. ఇక్కడ గవర్నమెంట్లో మీకు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగా చూస్తారు. ఇక్కడ చూస్తే మందులు కానీ ఇవన్నీ కానీ ఎంతంటే అంత ఖర్చు చేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాజీ పడకుండా మనకు చాలా వీటి మీద బాగా ఖర్చు చేస్తున్నారు. దానికోసం మేము అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నాతో పాటు అధికారులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా సమస్య తెలుసుకున్నారు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని ఉచితంగా మీకు అందించడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి లక్ష్యం కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి. మేము పనిచేస్తున్నాము. కాబట్టి ఈ ఇబ్బందులు ఎప్పుడు తలెత్తకుండా ఇంకా ముందు ఏదైనా వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు చేసే మంచి మీకు అందాలి. ఏదైనా కాదండి మన ఇక్కడ నేను చాలా మంది ఎమ్మెల్యేతో అడిగితే ఎక్కడ ప్రాబ్లం లేదు. ఎంతంటే అది చేస్తున్నారు. కాదు ఎంత ఉన్నాయి ఇంత దారుణంగా అంత 2-3 ఊరు దాటేసి కాదు. మీరు టైం టు టైం క్లియరెన్స్ ఇస్తే మీరు పన్ను మోసేది లేదు, మీరు కొనేది లేదు. మీరు ఇచ్చేది బిల్లు పాస్ ఇస్తే ఆయన బాధ పడతాడు కదా. దాంట్లో మీ ప్రాబ్లం మీరేం నెత్తి మోసలేదు కదా, పండిస్తలేదు కదా. మనమేమి ఇలా కాదండి. వాళ్ళకి ఇచ్చే ఆ పాస్ ఏమి ఇస్తే వాళ్ళ సోమేద వాళ్ళు పడతారు కదా. మనకి కౌలు రైతులు ఉంటారు, వాళ్ళని చూడాలంటారు. వాడు ఎక్కడో బయట ఉంటాడు, వాడు ఉన్నాడు ఊరు వదిలేదు పోయినోడు కౌలుకి ఇస్తాడు. కొంతమంది ఊళ్ళో ఉండి ఇస్తారు, వాళ్ళు వస్తారు. లేనోడు ఎట్లా వస్తారండి? మరి మీనింగ్ లెస్ గా మీరు అడగడం కాకపోతే చేసిన మోసం రోబోట్ వస్తున్నారు నాకు చెప్తున్నారు. పెట్టండి, కెమెరాస్ పెట్టండి. నేను అదే రోజు చెప్తున్నాను మేడం, వాళ్ళు పెట్టట్లేదు మేడం. ఇతను పట్టించుకోవడం లేదు, అందరూ పట్టించుకోవడం లేదు. మీరు అది పెట్టండి, నేను మాత్రం మీరు కెమెరాస్ అన్నీ పెట్టండి. మీరు పెట్టి కెమెరాస్ అన్నింటిలో పెట్టండి. కెమెరా డబ్బు బిల్లు చూసేసింది ఎవరు మేడం. 22 నుంచి సెంటర్ నడుస్తుంది. ఇప్పుడు పెట్టండి, ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేయండి. పెట్టండి, దాని మొత్తం రికార్డ్. నేను చెప్తున్నా ఒక నిమిషం. ఇక్కడ అది కాదు ఇది కాదు. మీరు చేసే పని మీరు చేయాలి పర్ఫెక్ట్ గా. ఇక్కడ ఏంటంటే మీరు చేసేది మీరు టైపింగ్, మీరు పర్మిషన్ ఇచ్చే మీరు ఎంత మీద పోయాల్సిన పని ఉంది. మీరు ఎవరినైనా ఇచ్చి కాదండి. మీ అసిస్టెంట్ ఒకరు వీలైతే ఇద్దరు పెట్టుకోవాలి. సీజన్ కాబట్టి పెట్టి ఏం చేస్తారు అదంతా కూడా మీరు ఓకే చేయడం సర్టిఫికేట్ చేయడం కదా. మీరు ఇచ్చేయండి అమ్మా, ఇంత వెయిటింగ్ అవసరం లేదు. ఫాదర్ రాకూడదు, మీ ఫాదర్ రాకూడదు, మీ ఫాదర్ రాకూడదు. మీ ఫాదర్ గారికి కూడా మాట్లాడు. మీరు చేయించబోయారు, నేను చెప్పానండి. వాళ్ళ ఫాదర్ వదిలేండి, వాళ్ళ బాధ వాళ్ళు పడతారు. వాళ్ళు రాత్రులతో మేలుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. మీరు వదిలేండి, మీరు పాసులు ఇచ్చేయండి. మీరు ఇవ్వండి మీ సైడ్ నుంచి, వాళ్ళు చేసుకుంటారు. అతనేమో మిడ్ నైట్ కూడా కూర్చోబెట్టి చేస్తున్నాడు మేడం. మళ్ళీ ఎవరు ఈ రోజు ఎన్నైతే గేట్ పాస్ ఇచ్చామో అన్ని ఈ రోజే పిలిచి నాకు అప్పచెప్పాలని చెప్పేసి కూర్చోబెడుతున్నాడు. ఈ రోజు గేట్ పాస్ ఇస్తే రేపు కూడా చేసుకోవచ్చు మేడం. కానీ అతను మిడ్ నైట్ కూడా కూర్చోబెట్టి చేయించుకుంటున్నాడు. నాకు ఈ రోజు అసలు జయప్రకాష్ అయితే భలే ఇబ్బంది పెట్టేస్తున్నారు మేడం. ఇంకొక స్టాఫ్ సపోర్ట్ చేయకండి. రానోళ్ళని పంపించండి, ఇంకోరు పెట్టండి, ఇంకోరు పెట్టండి. వచ్చి కూర్చొని చేస్తున్నాడు మేడం. ఒక్క రోజు కాదు నేను లీవ్ ఇచ్చాను అతనికి. అంత కష్టపడుతున్నాడు మేడం. మరి ఒకవేళ చేస్తే మంచిదండి, చేయకపోతే ఇంకొరనన్నా పెంచండి, ఏదో ఒకటి చేయండి. ఇమీడియట్ గా చేయండి, డిలే ఉండకూడదు. అర్జెంట్ గా ఉన్న వెహికల్ 3 days సంబంధించి ఉన్నారు, వాళ్ళు క్లియర్ చేయండి. ఫస్ట్ క్లియర్ చేయండి ఇమీడియట్. మీ టైమింగ్స్ ఏంటి? 9 to 4. 9 to 4. ఆ తర్వాత ఎవరు వస్తున్నారు? స్టాఫ్ నర్స్ ఉంటారు మేడం. మీరే వస్తారు. ఇంకోరు లేరా? సబ్స్టిట్యూట్ లేరా?
డాక్టర్ డాక్టర్ లేరు డెప్యుటేషన్ చేశారా 24 చేశారు ఏ విధంగా ఇక్కడ తినేటువంటి ఆపం మేడం కోవిడ్ వచ్చింది కానీ ఆపం మేడం ఏమండి కోవిడ్ ఎప్పుడు వచ్చింది కోవిడ్ ఎప్పుడైంది ఎక్కడ వ్యాక్సిన్స్ స్టార్ట్ చేస్తున్నారు పాత స్టాక్స్ ఏం లేవు కమ్మ మెడిసిన్స్ అన్ని కొత్తయే కదా ఏమన్నా ప్రధాన సమస్య మీకు సమస్య ఏంటి అసలు చూడట్లేదు బాగా చూస్తారు మేడం 24 hours ఉంటలేదు మేడం. ఇక్కడ ఎవరైనా అర్జెంట్గా ఎవరైనా పేషెంట్ వచ్చినా కానీ ఇక్కడ వీళ్ళు సకాలంలో లేకపోతే వేరే వెళ్ళడానికి వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ చేస్తున్నాడా ఏ టైం చేస్తున్నాడు ఏ టైమా వస్తాడా రెగ్యులర్గా వస్తాడా టైమింగ్స్ ఆయన ఇష్టం వస్తే ఎప్పుడు వచ్చినప్పుడు వస్తాడు మేడం. కనీసం ఊళ్ళో గ్రామ సర్పంచ్ అని కూడా ఇల్లు లేకుండా కనీసం పిలిపించుకొని ఏదైనా కార్యక్రమం కానీ చెప్పే ధోరణి కూడా మేడం గారు హాస్పిటల్కి రావాలంటేనే భయం వేసిన పరిస్థితి మేడం గారు. ఒక్క పేషెంట్ కూడా ఎక్కడ పేషెంట్ కూడా ఎవరు లేదు. మామూలుగా ఇది కాదు మేడం. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్ కార్యకలాపాల కన్నా ఇవి వ్యాపారం ఎక్కడో ఎక్కువగా ఉంది. అది కూడా లైంగిక వేధింపులు తయారీకి పనిచేయకపోవటం ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ జరుగుతుంది. దీనికి రక్షణ చేసి పూర్తి స్థాయిలో ఇద్దరు డాక్టర్లు గురించి ఒక ఆయనేమో డిప్యూషన్ ఇస్తారు నాగల అట్లే మాకు కూడా ఇద్దరు డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ అయితే కొంతమంది ఈ దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నాయా మీరు ఏమైనా చెప్పాల్సిన మా దగ్గర లేదని అన్నారండి. ఎవరైనా అటు వచ్చిన డాక్టర్ గారిని అడిగాను అన్నాడు. నేను కానీ మళ్ళీ ఇక్కడ పోయి వచ్చానండి. చూపేనా మధ్యవరు మెడికల్ ఆఫీసర్ చెప్పారు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఊరోళ్ళందరూ అని చెప్పారు. మన విలేజెస్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ డాక్టర్స్ ని స్ట్రెంథెన్ చేద్దాము. మీరు ఇచ్చిన మేరకు మా కమిషనర్ గారు మీరు ఇమీడియట్లీ సస్పెండ్ మీకు మీ మీద వచ్చిన కంప్లైంట్స్ కి మీరు చేస్తున్న దానికి యూ డిజర్వ్ సస్పెన్షన్. వీఆర్ సస్పెండ్ ఈయన సస్పెండ్ చేస్తున్నాము. ఊరోళ్ళకి ఇబ్బంది మీకు ఇబ్బంది ఉండదు. మంచి డాక్టర్ని వేస్తాము. ఈ గ్రామస్తులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైతే క్వారీలు ఉన్నాయో సడన్ గా ఇక్కడ ఇబ్బందులు వచ్చి ప్రైమరీ కేర్కి ఏదైతే వస్తున్నారో ఇంకా కూడా దీన్ని స్ట్రెంథెన్ చేస్తాము. ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా పెంచుతాము. ఇక్కడ గవర్నమెంట్లో మీకు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగా చూస్తారు. ఇక్కడ చూస్తే మందులు కానీ ఇవన్నీ కానీ ఎంత అంటే అంత ఖర్చు చేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాజీ పడకుండా మనకు చాలా వీటి మీద బాగా ఖర్చు చేస్తున్నారు. దానికోసం మేము అధికారులందరూ కూడా పనిచేస్తాము. ఈరోజు నాతో పాటు అధికారులు కూడా వచ్చారు. వాళ్ళు కూడా సమస్య తెలుసుకున్నారు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని ఉచితంగా మీకు అందించడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి లక్ష్యం కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి. మేము పనిచేస్తున్నాము. కాబట్టి ఈ ఇబ్బందులు ఎప్పుడు తలెత్తకుండా ఇంకా ముందు ఏదైనా వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, ముఖ్యమంత్రి గారు చేసే మంచి మీకు అందాలి.